హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కానీ బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు జీడిపప్పు చిక్కీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. పావు కిలో జీడిపప్పు అయితే తీసుకొని బద్దల్లా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. దాంట్లోకి పావు కిలో బెల్లం అయితే తీసుకున్నాను, తురిమేసుకున్నాను. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని కొంచెం కరగనిచ్చాక దాంట్లో జీడిపప్పు అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఎర్రగా వచ్చేలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటాయి. నేనైతే నెయ్యిలో ఏం ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఆయిల్లో అయినా వేసుకోవచ్చు, లేదంటే నెయ్యిలో అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కలర్ మాత్రం బాగా చేంజ్ అవ్వాలి, కొంచెం ఎర్రగా వస్తే టేస్ట్ బాగుంటుంది. ఇలా అయితే ఫ్రై అయితే చేసేసాను ఫ్రెండ్స్. నేను అవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకున్నాను. చూడండి ఎట్లా ఫ్రై అయ్యో. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను. దాంట్లో వాటర్ కొంచెం తక్కువే పోసుకోవాలి. బెల్లం కరిగితే కొంచెం నీళ్ళు ఎక్కువ అవుతాయి కాబట్టి వాటర్ తక్కువే పోసుకోవాలి. ఇప్పుడు అందులో బెల్లం వేసేసుకోవాలి ఫ్రెండ్స్. బెల్లం వేసేసుకొని బెల్లం కరిగినివ్వాలి. చూడండి ఇట్లా కరగబెట్టేసుకోవాలి. బాగా బెల్లం అంతా కరగబెట్టేసుకుంటే దాంట్లో ఏమైనా వేస్టేజ్ ఉంటే వచ్చేస్తుంది. మా ఇంట్లో వాళ్ళకి ఏలక్కాయలు నచ్చవు ఫ్రెండ్స్, అందుకోసం ఫ్లేవర్ కోసం దాంట్లో వేసేసాను. వంచేటప్పుడు ఏలక్కాయలు బయటకు వెళ్ళిపోతాయి కాబట్టి వేస్తేనే వేయలేదా మా పిల్లలకైతే తెలియదు, అందుకని నేను అలా చేశాను. మీరు కావాలంటే ఏలక్కాయలు పొడైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్టెయినర్ తీసుకుని దాన్ని అంతా వంచేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వేస్టేజ్ అంతా ఉంటే స్టెయినర్లో ఉండేస్తుంది, అందుకనైతే నేను ఇలా చేశాను. చూడండి ఇట్లా అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు గిన్నె క్లీన్ చేసుకొని ఈ బెల్లం నీళ్ళు అయితే దాంట్లో పోసేసుకొని పాకం రెడీ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు పాకం అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. నేను ఈ వీడియోని అయితే యూట్యూబ్లో చూసి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇట్లా ఒక ప్లేట్ పెట్టుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని బెల్లం నీళ్ళు దాంట్లో వేసుకుంటే పాకం వచ్చిందా రాలేదో తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా వచ్చింది బెల్లం. ఇందాక కొంచెం తీగ్గా ఉండింది, ఇప్పుడు గట్టిగా ఉండకడుతుంది. చూడండి ఇట్లా ఉన్నప్పుడు దాంట్లో జీడిపప్పు వేసేసుకుంటే చిక్కీ అయితే బాగా వస్తుంది. ఇప్పుడు నేను జీడిపప్పు పలుకులు పాకంలో పోసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పోసేసుకొని నెమ్మదిగా ఇట్లా తిప్పేసుకుంటే చిక్కీకి రెడీ అవుతుంది. చూడండి గట్టి పడేసింది. ఇదంతా కొంచెం గట్టిగా రానిచ్చి ఒక ప్లేట్లో పోసేసుకోవాలి ఫ్రెండ్స్. ప్లేట్లో పోసుకొని అట్లా సద్రం పెట్టేసుకుంటే కొంచెం చల్లారనిచ్చినమాట. చిక్కీలు అయితే ఇలాగ కట్ చేసుకోవచ్చు, లేకపోతే అలాగైనా తినచ్చు ఫ్రెండ్స్. ఎలా వచ్చింది మా జీడిపప్పు చిక్కీ? మా మహేష్ టేస్ట్ చేస్తున్నాడు చూడండి. కట్ చేయలేదు ఫ్రెండ్స్, మేము దాన్ని అట్లాగే తీసేసాము. మహేష్ చూడండి దాంతో ఎట్లా కుస్తీ పడుతున్నాడో. చాలా గట్టిగా అయితే ఉంది, టేస్ట్ బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి బాగుందంట మహేష్. సరే అయితే ఫ్రెండ్స్, బాయ్.